పదవి చేపట్టిన హుందాగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక్ గజపతి రాజు చేత ప్రమాణం చేయించారు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు స్వీకరించారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే అశోక్ గజపతి రాజుతో ప్రమాణం చేయించారు. I, Pushpati Ashok Gajpati Raju, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Goa. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ పదవి చేపట్టినా హుందాగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే అశోక్ గజపతి రాజు ఈ నూతన బాధ్యతలను కూడా అంతే అంకిత భావంతో నిష్పక్షపాతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మరోసారి శుభాభినందనలు తెలుపుతున్నానని రాసుకొచ్చారు. మరోవైపు ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ స్పందించారు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరయ్యానని, ఆయన్ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపానన్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ ని కూడా మర్యాదపూర్వకంగా కలిశానని పేర్కొన్నారు. ఈ వేడుకలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేతలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర పార్లమెంటు సభ్యులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు అశోక్ గజపతి రాజు. వివాదరహితుడైన రాజకీయవేత్తగా అశోక్ గజపతి రాజుకు మంచి పేరుంది. గతంలో 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో విజయనగరం ఎంపీగా గెలుపొందారు. మోదీ కేబినెట్ లో విమానయాన శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. మహారాజా అలక్ నారాయణ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు అశోక్ గజపతి రాజు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అశోక్ గజపతి రాజు కొనసాగారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. అశోక్ గజపతి రాజుకు క్లీన్ ఇమేజ్ ఉంది. అయితే వయోభారంతో 2024 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయనకు సరితూగే పదవి తప్పక వస్తుందనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు